జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. స్పేస్ డ్రీమ్స్ వర్సెస్ ప్రైవేట్ స్కీమ్స్. ఇస్రో శాస్త్రవేత్తల రాజీనామా డిస్కస్ చేద్దామా మామ? లెట్ అస్ డిబేట్ ఇన్ చిత్రగుప్త. ఫ్రెండ్స్, ఇస్రోలా బ్రెయిన్ డ్రైన్ అవుతుంది అని చెప్పి ఒక పెద్ద రభస నడుస్తుంది. సైంటిస్టులు రాజీనామా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. సో లెట్ అస్ డిబేట్ అండ్ డిస్కస్ దిస్ టాపిక్ ఇన్ చిత్రగుప్త. ఎందుకనంటే ఇది వన్ ఆఫ్ ది క్రిటికల్ సిచ్యువేషన్ ఇన్ ఇండియా. ఇండియన్ స్పేస్ సైన్స్ డొమైన్ ఉన్న సైంటిస్ట్ రాజీనామా చేసి అది కూడా ప్రైవేట్ కంపెనీలకు పోతున్నాడు ఇస్రోను వదిలిపెట్టి అని అంటే నిజంగా ఇది దేశానికి ఆలోచించే అంశమే. ద కోర్ ఇష్యూ ఏంది అని చెప్పి మనం మాట్లాడితే సుమారు 100 మంది సైంటిస్టులు ఇస్రోకి రాజీనామా చేసిండ్రు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళకు మంచి ఆఫర్లు ప్రైవేట్ ఫర్మ్స్లలో వచ్చినాయి అని చెప్తున్నారు. స్పేస్లో ప్రైవేట్ ఫర్మ్స్ అని అంటే నిన్న ఒక స్కై రూట్ చూసినాం మనం. ఆకాశానికి తాకుతుంటే భారత్ మాతాకి జై అని చెప్పి ఆకాశాన్ని చీల్చి నింగికి పోతుంటే ఇవాళ ప్రైవేట్ సెక్టార్ స్పేస్లా ఒక కొత్త హంగు రంగు తీసుకొచ్చిందా లేదా? వెదర్ ఇట్ మే బి అగ్నికూల్, స్కై రూట్ ఆర్ పిక్సెల్. ప్రైవేట్ శాటిలైట్స్ కూడా లాంచ్ చేస్తున్నారు. దీని మీద చిత్రగుప్తులో ఒక షో కూడా చేస్తున్నాం మేము వెరీ సూన్. దిస్ రిఫ్లెక్ట్స్ ఎ న్యూ కైండ్ ఆఫ్ కాంపిటెన్సీ. అండ్ వెన్ దిస్ కాంపిటెన్సీ ఆర్ ఈ బ్రెయిన్ డ్రైన్ అవుతున్నది అని అంటే మళ్ళీ దీని మీద చర్చ జరగాలన్నా వద్దా? ఇది కేవలం మన భారతదేశంలోనే జరుగుతున్నదా లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జరుగుతున్నదా అనే అంశం కూడా మీ అందరికి వస్తుంది కదా, ఎస్పెషల్లీ జెన్ జీ. ఎందుకంటే మిలియన్స్ అండ్ డాలర్స్ పెట్టిన తర్వాత టాలెంట్ పూల్ అనేది బయటికి పోతుంటే అది కూడా స్టార్టప్లలో దుంకుతుంటే మళ్ళీ వాళ్ళు కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టారు కదా గిరీష్, వాళ్ళు కూడా దేశ భవిష్యత్తు కోసమే పనిచేస్తున్నారు కదా అనే ఆలోచన అందరి లోపల మొదలైతే మెరిట్స్ అండ్ డిమెరిట్స్ డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మెరిట్స్ మాట్లాడదాం ఫస్ట్. దీన్ని నువ్వు అంగీకరిస్తావా అని అంటే నేను ఏది అంగీకరిస్తలే, నేను ఏది వ్యతిరేకిస్తలే. నేను మీ ముంగటికి ముద్దా తీసుకొని వస్తున్నా, మీ కమెంట్ రూపంలో జర చెప్పుండ్రి. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నాం అని అంటే ఫస్ట్ మెరిట్స్ మాట్లాడదాం. ఏందనంటే స్పేస్లా ఒక ప్రైవేట్ ఎంటిటీని ఎంకరేజ్ చేయడం వల్ల నేషనల్ క్యాపబిలిటీ అనేది పెరుగుతుందా పెరుగుతలేదా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక సైంటిస్ట్ ఇస్రోలో పనిచేసిన తర్వాత దాని తర్వాత ఆయన రిటైర్ అయిపోయింది అనుకో, ఆయన ఎక్స్పర్టీజ్ ఏదైతుందో అది పోయి స్టార్టప్కి ఒక అడ్వైజర్ లాగా మాట్లాడితే ఒక ప్యారలల్ ఈకో సిస్టమ్ తయారై ఇండియన్ స్పేస్ ఈకో సిస్టమ్కి క్యాటలిస్ట్ అవుతుందా కాదా? ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ఏమైపోతుందనంటే స్ట్రాంగ్ ప్రైవేట్ సెక్టార్ ఏమైపోతుందనంటే ఇస్రోని ఇంకా గట్టిగా చేస్తుందా చేయదా, మోడర్నైజ్ చేస్తుందా చేయదా? అంటే ఏదైతే రెడ్ టేప్ ఉంటుందో చూడు ఇప్పటిదాకా, ఇది చెప్పి చేయాలా, చెప్పులు వేసుకొని చేయాలా, చెప్పి చేయాలా, ఈ రెడ్ టేప్ ఏదైతే ఉంటుందో చూడు ఇది కట్ అయిపోయి ఒక సాఫీ డెసిషన్స్, ఆటోనమస్ డెసిషన్స్ ఇస్రో తీసుకునేటట్టు అవుతుందా కాదా? అండ్ కరెక్ట్గా చెప్పాలని అంటే ఏదున్నా ఏ సంస్థ గ్రో కావాలన్నా ఆ సంస్థలో పనిచేస్తున్న పీపుల్ ఎవరన్నా అంటాం కదా మనము, వాళ్ళు పీపుల్ మేక్స్ ద డిఫరెన్స్ అని చెప్పి మాట్లాడతారు చాలామంది. సో ఆబ్వియస్గా ప్రైవేట్ ఫర్మ్స్ ఇందులో ఎంకరేజ్మెంట్కి వస్తే వెల్త్ క్రియేషన్ అవుతుందా కదా దేశానికి? ఎందుకనంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక స్టాక్ ఆప్షన్స్ కూడా ఇస్తారు కదా మనందరికీ, పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా గట్టిగా జరుగుతుంది కదా. అంటే ఒక లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ దేశంలో జరుగుతుందా లేదా? అండ్ ఏదైతే నోషన్ ఉంటుంది చూడు, గవర్నమెంట్ జాబ్ స్ట్రక్చర్ ఎక్సెట్రా అని ఉంటుంది చూడు, దానికి అన్నిటికీ ఇంకా మంచి ఆఫర్ వస్తుందా రాదా? ఉన్నప్పుడైతే మీకు ప్రైవేట్ ఫర్మ్స్లలో ఏమవుతుంది అంటే ఫాస్టర్ ఇన్నోవేషన్ సైకిల్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇస్రోలా రెడ్ టేప్ వచ్చేస్తుంది, చాలామంది ఇన్వాల్వ్ అవుతారు. అదే ప్రైవేట్ ఫర్మ్లలో ఎట్లుంటుంది, ఫటాక్ డెసిషన్ తీసుకున్నాడు, ఫటాక్ మనీ డెసిషన్ ఇచ్చేసుడు, కటాకట్ మోడల్ అని అంటారు కదా కొంతమంది, గట్ల. రాజకీయాలు కావు, డెసిషన్స్ అని చెప్తున్నా. సో ఈ బ్యూరోక్రాటిక్ సిస్టమ్కి దూరంగా, లాజిక్స్కి దగ్గరగా, అండ్ దేర్ విల్ బి సర్టన్లీ ఎ మ్యాజిక్ ఇన్ ది స్పేస్ ఈకో సిస్టమ్. మోర్ ప్లేయర్స్ వస్తారు, మోర్ లాంచెస్ అవుతాయి, మోర్ జాబ్స్ వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే గ్లోబల్ స్పేస్లా భారత్ ఒక క్రెడిబుల్ మార్కెట్ క్రియేట్ చేస్తుందా చేయదా? అండ్ దీస్ ఆర్ ఆల్ ది మెరిట్స్. జర డిమెరిట్స్ కాడికి వచ్చి మనం మాట్లాడితే డిమెరిట్స్ కూడా అట్లనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ఇస్రోలో ఒక సైంటిస్ట్ గగన్యాన్లో పనిచేసిండు, చంద్రయాన్ 3లో పనిచేసిండు. అంటే విక్రమ్ 3 ల్యాండర్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ విక్రమ్ ఏదైతే ఉందో ల్యాండరు శివశక్తి పాయింట్ సౌత్ పోల్ చంద్రమండలం దగ్గర భూమికి తాకిచ్చిన సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన సడన్గా రిజైన్ చేసేసి ప్రైవేట్ ఫర్మ్లకు వెళ్ళిపోతున్నాడు అని అంటే ఇస్రో యొక్క టాలెంట్ పూల్ అనేది భూస్థాపితం అవుతుందా కాదా? అంటే మళ్ళీ ఈ సీనియర్ సైంటిస్టులను కాపాడుకునే ప్రయత్నం ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం అని అనేది ప్రభుత్వానికి ఒక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్రాజెక్ట్ అయిపోయాక పోయిండు అని అంటే కూడా డ్యామేజ్ జర తక్కువ అవుతుంది. సపోజ్ ప్రాజెక్ట్ నడుస్తున్నప్పుడే పోయిండు అనుకో, డిమెరిట్స్ ఘోరంగా ఉంటాయి.
ఇస్రో ఏదైతే జీతం ఇస్తుందో ప్రైవేట్ ప్లేయర్ దానికంటే ఖచ్చితంగా డబ్బులే ఇస్తారు. పబ్లిక్ మనీ ఫండ్స్ అని అనేది ప్రైవేట్ కంపెనీస్ క్యాప్చర్ చేసుడు మొదలెడతాయి. అప్ ఫ్రంట్ క్యాష్ ఇస్తాయి. ఇన్ని రోజులలో నువ్వు జాయిన్ అయితే ఇన్సెంటివ్ అని అంటారు. ప్రాజెక్టులు బయటికి లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆబ్వియస్గా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు, వాడు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అదే ఆ ప్రాజెక్ట్ స్టార్టప్కి ఇస్తే స్టార్టప్కి పైసలు వస్తాయి కదా. ఫార్మా కంపెనీలలో ఇదే జరిగింది వెనకటికి. ఫార్మా కంపెనీలలో ఇండియన్ డ్రగ్స్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ మన దగ్గర ఉండే. అందులోకేని కొంతమంది బయటికి మెసేజ్లు ఇచ్చేవట్టనే ఇలా ఫార్మా ప్రైవేటైజేషన్ అయిపోయింది, ఎట్లా అయిపోయింది అనేది మనం చూసినాం. అప్పుడు ఏమైపోతుంది తెలుసా ఫ్రెండ్స్, ఫారిన్ ఇన్ఫ్లుయెన్స్. స్టార్టప్ కంపెనీ వానికి ఫండింగ్ కావాలి, స్టార్టప్ కంపెనీ వానికి వాల్యుయేషన్ కావాలి. ఎవడైతే వాల్యుయేషన్ ఎక్కువ ఇచ్చిండో ఆర్ ఫండింగ్ ఎక్కువ ఇచ్చిండో వాడికి ప్రాజెక్ట్ ఖచ్చితంగా అంటగట్టి పంగనామాలు పెట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అయితే ఫ్రెష్ టాలెంట్ ఏదైతే ఉంటుందో చూడు, వాళ్లకు దేశ హితంలో ఆలోచించే తపస్సు ఏదైతే ఉంటుందో చూడు, దాన్ని డిస్కరేజ్ చేసినట్టు కూడా అవుతుంది. పర్ఫార్మర్స్ పోతూ ఉంటారు, గ్రాడ్యుయేట్స్ ఫికిల్ మైండెడ్ ఉంటారు, అజైల్ ఉంటారు, ఫ్లెక్సిబుల్ ఉంటారు. ఇదర్నైతే ఉదర్ర బై అని చెప్పి మనం మాట్లాడతాం. ఇది ఎందుకు అవుతుంది అని అనేది ఒక పెద్ద చర్చ. మెరిట్స్, డిమెరిట్స్ ఎక్సెట్రా 100 మంది సైంటిస్టులు రాజీనామా ఎందుకు అవుతుంది అని చెప్తే ఫండమెంటల్ రీజన్ ఏంది అని అంటే రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ అని చెప్పి చెప్తారు. మన దగ్గర ఎట్లుంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది. వాడు సీనియర్ కదా, నువ్వు 6 సంవత్సరాలు గిసాంచుకో ఆయనకి టాలెంట్ ఉన్నా ఏమున్నా పెద్ద ఫరక్ పడదు. 6 సంవత్సరాలు గిసాంచుకున్నాక ఎస్ సార్ అని చెప్పి మాట్లాడాలి. అప్పుడే అడిగి ప్రమోషన్స్ వస్తాయి. సో వేర్ ఈజ్ ది క్వశ్చన్ ఆఫ్ టాలెంట్, రికగ్నిషన్ అండ్ రివార్డ్. ఇక్కడ ప్రైవేట్ కంపెనీ ఎట్లుంటుంది, పర్ఫార్మర్లు ఉంటారు, నాన్ పర్ఫార్మర్లు పెరిష్ అవుతారు. ఎవడైతే పర్ఫార్మెన్స్ చేస్తాడో వాడికి సంవత్సరంలో కూడా ఇంక్రిమెంట్ వస్తుంది. నాన్ పర్ఫార్మర్లు ఎవరైతే ఉంటారో నెల రోజులలో కూడా వాడిని బయటికి పంపుతారు. అంటే నీకు హయ్యర్ శాలరీస్ వచ్చినాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఏం చేస్తారు, ఒక స్టార్టప్ కంపెనీలో, ప్రైవేట్ కంపెనీలో నీకు ఈక్విటీ కూడా ఇస్తానంటారు, స్టాక్స్ కూడా ఇస్తానంటారు ఆ కంపెనీవి. సో స్టాక్ ఆప్షన్స్ కూడా వస్తాయి. అండ్ మోర్ ఓవర్ ఈ బికమ్స్ ఏ పార్ట్నర్ ఆర్ అన్ ఈక్విటీ పార్ట్నర్ టుమారో. సో గ్రోత్ పొటెన్షియల్ అనేది ఒక సైంటిస్ట్కి ఇస్రో కంటే ఎక్కువ నీకు ప్రైవేట్ లాంటిలో కనిపిస్తుందా, కనిపించదా అప్పుడు? బికాజ్ ది బడ్జెట్స్ అండ్ ది రెగ్యులేటరీ రిస్ట్రిక్షన్స్ ఏదైతే ఉంటుందో ప్రైవేట్ కంపెనీలా ఇట్లా తీసుకుంటారు. అదే ఇస్రోలా ఢిల్లీకి చెప్పాలా, ఢిల్లీ నుంచి మళ్ళీ ఇడికి గల్లీకి మెసేజ్ రావాలా, గల్లీకి మెసేజ్ వచ్చినాక బడ్జెట్ చెప్పాలా, బడ్జెట్ చెప్పినాక టెండర్ ఎవడికి ఇస్తున్నావు, మా వాడికి ఇస్తున్నావు అని ఆలోచించాలా. ఇవన్నీ పంచాయతీలు ఉంటాయి. అంటే ఒక మిడ్ లెవెల్ ఇస్రో సైంటిస్ట్ తెలిసిన వాళ్ళతో మాట్లాడుతుంటే ఓ ₹1,00,000 నెలకు యావరేజ్గా తీసుకొని పోతాడు గిరీష్. అదే ఒక సీనియర్ సైంటిస్ట్, డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ 2 నుంచి 3 లక్షలు నెలకు తీసుకుంటాడు గిరీష్ అని చెప్పి చెప్తున్నారు. ఓ 10 సంవత్సరాలు ఎక్సెట్రా వచ్చిన తర్వాత ఆయన శాలరీ ఇంకో కొంచెం పెరగవచ్చు, లేకపోతే అంతే ఉండొచ్చు. బట్ స్టార్టప్ వాడు వచ్చుడికి ఇంత ఇచ్చి పడదూపుతాడు కదా. ఇంకా ఏమనంటే నాకు తెలిసి సీనియర్ సైంటిస్ట్ కంటే ఎక్కువ ఇచ్చి పడదూపుతాడు కదా. కరెక్టా రాంగ్? దాంతోపాటు వాడు ఈక్విటీ షేర్స్ కూడా ఇస్తాడు కదా. అంటే బంగ్లా ఇచ్చే, కార్ ఇచ్చే, ఇన్సెంటివ్లు ఇచ్చే, షేర్లు ఇచ్చే, జీతం ఇచ్చే. ఇక్కడ గవర్నమెంట్ రెస్పాన్స్ కికిన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు గవర్నమెంట్కి చాలా పెద్ద పాత్ర ఉంటుంది. ఎందుకు చెప్పాలన్నా, టాలెంట్ ఆపాలి కదా. గవర్నమెంట్ కూడా ఏం చేసిందని అంటే ఎవరెవరైతే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లలో పనిచేస్తారు కదా, ఎస్పెషలీ చంద్రయాన్ 3, గగన్యాన్ ఎక్సెట్రా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని అనేది వీళ్ళు రాజీనామా చేస్తే క్లియరెన్స్ ఇవ్వాలి వాలంటరీ రిటైర్మెంట్లకు ఎక్సెట్రా. ఎస్పెషలీ ఎట్లాంటి క్రిటికల్ ప్రాజెక్ట్స్లలో వీళ్ళు పనిచేస్తుంటారు. ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి, సిస్టమిక్ బడ్జెటింగ్, కల్చరల్ ఛాలెంజెస్ ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వం దీన్ని మళ్ళీ ఏ రకంగా ఈ టాలెంట్ పూల్ని కాపాడుకుంటూ వస్తుంది. అండ్ ఐ వుడ్ రాదర్ సే దట్ ప్రైవేటైజేషన్ ఉండాలి, అప్పుడే కదా మోడర్నైజేషన్ గట్టిగా అవుతుంది. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా కంపీట్ చేసుకుంటూ వచ్చింది, యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చింది. అందుకే ప్రజలు దేశం హితంలా ఈ ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చిండ్రు. లాంగ్ టర్మ్ ప్రైవేట్ ప్లేయర్లకు పవర్ పోతే దేశహితంలో ప్రాబ్లం అవుతుంది కదా గిరీష్ అని అంటే ఇలా మన డిఫెన్స్ సెక్టర్ కూడా చూడండి, మళ్ళీ ప్రైవేట్ ప్లేయర్లకు పోతే ఎట్లా పేలింది బద్దలు వలగొడుతున్నారు దుష్మన్లే. ఎక్కడైతే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్ కావాలో అది అవసరమే లేదు, డంకేపే చోటు కొట్టి పడదొద్దామని చెప్పి పోతున్నారు. అయితే ఈ పంచాయతీ కేవలం భారత్కే కాదు, నాసాకు కూడా ఉన్నది ఈ పంచాయతీ. కాకపోతే నాసా రీజన్ వేరే, ఇప్పుడు భారత్లో సైంటిస్టులు రాజీనామా చేస్తున్నారు చూడు ఆ రీజన్ వేరే. ఇస్రో సైంటిస్టుల రాజీనామాకు రీజన్ వేరే, నాసాలా వేరే. ఇస్రోలో సైంటిస్టులు ఎందుకు పోతున్నారు అని అంటే మంచి జీతాలు వస్తున్నాయి, కంఫర్టబుల్ లైఫ్ వస్తున్నది, ఈక్విటీ షేర్లు దొరుకుతున్నాయి, అలాగే రికగ్నిషన్ రివార్డులు పెద్దగా అవుతున్నాయి అని చెప్పి పోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే స్టార్టప్స్ ఆర్ పుల్లింగ్ ది టాలెంట్ ఫ్రమ్ ఇస్రో. ఆమె రైట్ ఆర్ రాంగ్? అంటే అది పుల్ మార్కెట్ అయింది. నాసాలో ఏమైందనంటే నాసాలో ప్రభుత్వమే బడ్జెట్ని తక్కువ చేసింది. అలాగే ఏం చెప్పింది, మీ జీతాలు అన్నీ ఏవైతే ఉన్నాయో తర్వాత ఇస్తాము, ప్రస్తుతానికి మీరు జర ఒక డిఫర్డ్ రెసిగ్నేషన్ స్కీమ్ ఒకటి తీసుకొని వచ్చింది. అప్పుడు 18,000 మంది సైంటిస్టుల నుంచి 14,000 మంది సైంటిస్టులు అయ్యారట. సుమారు 4,000 మంది
నాసాను వదిలిపెట్టి పోయినరు బడ్జెటరీ శాంక్షన్స్ వల్ల. అంటే యుఎస్ గవర్నమెంట్ ఏం చేసింది, నువ్వో అని చెప్పి నూకింది. ఈడనేమో గుంజుతున్నారు, ఆడనేమో నూకిండ్రు. పుష్కి పుల్కి తేడా ఉంటుంది కదా. ఇది అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది అర్థం చేసుకొని దీని మీద ఒక స్ట్రాటజిక్ సొల్యూషన్ తీస్తే బాగుంటుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇస్రో ఖచ్చితంగా కంపెన్సేషన్ని రివైజ్ చేసి వర్కింగ్ కండిషన్స్ని మెరుగుపరిస్తే, లాంగ్ టర్మ్ ఇన్సెంటివ్స్ ఏదైనా ప్లాన్ చేస్తే ఈ ట్రెండ్ కొంచెం బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. లేదు అంటే స్టార్టప్ ఆబ్వియస్గా కాంపిటేటివ్ సాలరీస్ ఇస్తారు, కెరియర్ సపోర్ట్ ఇస్తారు, ఈక్విటీ బెనిఫిట్స్ ఇస్తారు. కాబట్టి ఖచ్చితంగా వర్క్ ఫోర్స్ అనేది డిస్రప్ట్ అవుతుంది. ఇవాళ ప్రభుత్వానికి వినతి ఏందనంటే పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వాలి, సైంటిఫిక్ స్టాఫ్కి అది పెట్టాలి. సెకండ్ లైన్ ఫార్మేషన్లో కూడా జాయింట్ ప్రాజెక్ట్స్లలో జూనియర్లను పెడితే వాళ్ళ ఐడియాస్ కూడా డిస్రప్ట్ మంచిగుంటాయి. ఇవాళ రేపు పోరలు చాలా స్మార్ట్ ఉన్నారు. మ్యాథమెటిక్స్ చదువని ఒక విద్యార్థి అలా రాకెట్ని మీదికి పంపించిండు అని అంటే పైథాగరస్ థీరం ఏం చెప్తుంది అనేది ఇంపార్టెంట్ కాదు, ఆర్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఏం చెప్తుంది అనేది పెద్దగా కాదు. సైన్ టీటా బై కాస్ టీటా ఈస్ టాన్ టీటా. ఏం టీటా కావాలి, అవసరం లేదు. తీట నాకు దేశాన్ని ముంగటికి తీసుకుపోవాలనే తీట ఉంటే చాలు అనేది అర్థమవుతున్నది ఆడ. సో ఈ డైనమిక్స్ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటే ఇలా చిత్రగుప్త్ ఏమని చెప్తున్నది అని అంటే ఫ్రెండ్స్, ఈ పబ్లిక్ స్పేస్ ఆర్గనైజేషన్స్ అనేది ప్రైవేట్ సెక్టర్లలో ఉండాలా, ఎస్ ఉండాలా. బట్ ఫ్యూచర్ ఇండియన్ స్పేస్ ఇన్నోవేషన్ అనేది ముందుకు పోతూనే ఉండాలి. దీనిపైన మీ అభిప్రాయం ఏందో చెప్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. ఈ కంటెంట్ నచ్చితే నలుగురికి షేర్ చేస్తారని, లైక్ కొడతారని, సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. భారత్ మాతాకి జై.